హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేస్ వాళ్ళు. ఇవాళ నేను రైస్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. నేనైతే ఇంట్లో ఎక్కువగా ట్రై చేసేది అయితే ఫ్రైడ్ రైస్. ఇంత కారం, ఒక స్పూన్ కారం పొడి వేసి అందులో అంటే మనము ఈ రైస్ను ధనియా పౌడర్ వేసి తర్వాత కొంచెము గరం మసాలా వేసుకోవాలండి. మన ఇంట్లో అవైలబుల్గా ఏ మసాలా ఉంటే అది వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ కారం పొడి, ధనియాల పొడి మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, ఇదంతా మొత్తం కలుపుకోవాలి. ఇంట్లో రైస్ ఉన్నప్పుడు వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తుంటాను నేను. మా వారిని అయితే ఏం చేయాలని అడిగినప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ చేయన్నాడు. సరే, నేనైతే పిల్లలకైతే ఇలా చేయనండి, వేరే రకంలో చేస్తాను. ఇప్పుడైతే మా ఆయనకు ఒక్కరి కోసమని నేను ఇలా కలుపుతున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఈ 1 స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి, ఒక ఉల్లిపాయ అంటే ఎక్కువ ఉల్లిపాయలు పడితేనే కొంచెం రైస్ టేస్ట్గా ఉంటుందండి. ఈ ఉల్లిపాయను మెల్లగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే మనము పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు మంచిగా మెత్తబడేంత వరకు కలర్ పెట్టుకొని ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే టమాటాలు అనేవి మెత్తగా తొందరగా మగ్గుతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్లు మెత్తబడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. కాబట్టి అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్ చేస్తారండి. మీరు నా స్టైల్ కానీ ఒకసారి ట్రై చేయండి, మీరే చాలా బాగుందంటారు. కాబట్టి ఇది ఇలా ట్రై చేయండి. పెద్దలకైతే, పిల్లలకైతే నేను వేరేలాగా చేస్తాను. ఇందులోనే నేను ఒక 2 గుడ్లు కొట్టి అదంతా పక్కకు జరుపుకొని వేసానండి. ఎందుకంటే అది కలిసిపోతే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి కాబట్టి అంత మంచిగా అనిపించదు. ఇందులో నేను ఓన్లీ గుడ్డు వరకే కొంచెము సాల్ట్ వేసుకున్నాను. అదంతా పక్కకు జరిపి మనం ఇక చిన్న చిన్న ముక్కలుగా వచ్చేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నాం అనుకోండి రైస్లో. కానీ ఇవి మంచి కొంచెం పెద్దగా ముక్కలు కనిపిస్తాయి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఎగ్స్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తము మనము ఒకసారి చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి కదా, అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు ఎగ్ మొత్తము మసాలా కారం పట్టేస్తుంది కాబట్టి మనము ఇదంతా ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. మనమైతే ముందుగా మనం రైస్ను కారం పొడి, ధనియా పొడి, గరం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో డైరెక్ట్గా వేసేస్తే కలిపేయడమే. ఇది ఎంత ఈజీ, చాలా సింపుల్. మనకు టైం లేనప్పుడైనా ఇది ఇలా చేసి లంచ్ బాక్స్కైనా పిల్లలకు ఇలా కలుపుకునేస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనము ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కను పిండేసుకోవాలి. పిండుకున్నామనుకో అప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీగా అయినటువంటి ఈ ఫ్రైడ్ రైస్ను ఎలా ట్రై చేయాలనో మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నేనైతే ఎటువంటి సాసులు యాడ్ చేయకుండా ఓన్లీ కారం పొడి, మసాలాతో ఇలా ట్రై చేశాను. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎంతో ఈజీగా, సింపుల్గా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ను ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది టేస్ట్ చేసినప్పుడు చాలా సూపర్గా వచ్చిందండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఈజీ అయినటువంటి ఈ సింపుల్ రెసిపీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని నిమ్మకాయ చెక్కను పక్కన పెట్టుకొని ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. టమ్మీ ఫుల్గా తినేయచ్చండి.
డైలీ ఇలా కాకుండా ఇలా రొటీన్గా మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులోకి నేను ఒక ఎగ్ బాయిల్ చేసి పెట్టానండి. అందులో బయట నుంచి వడలు తెచ్చాడు మా వారు. అవి కానీ పెట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇలా మీరు కూడా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి ట్రై చేయండి. కాబట్టి ఈ రైస్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.